నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, రీసెంట్ గా నేను ఒక బిజినెస్ మ్యాగజైన్ లో ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఏంటి అసలు ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ అంటే, ఇది ఎవరు తీసుకోవాలి, మరి ఇటువంటి ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ని ఫాలో అవడం వల్ల ఆయా కంపెనీలు తమ లాభాలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటారు అసలు? సో చాలా అంటే రేర్ గా వినే టర్మ్. అండ్ ఏంటంటే ఈ ఎంప్లాయర్ అనేది ఇన్సూరెన్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఎట్లా అంటే కంపెనీ ఓనర్స్, డైరెక్టర్స్ కావచ్చు, అలాగే అది ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండొచ్చు, ఎల్ఎల్పి అయి ఉండొచ్చు, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఇండివిజువల్ ఫర్మ్ అయినా సరే కీ ఎంప్లాయీస్ని కానీ అండ్ డైరెక్టర్స్ దెమ్సెల్స్ వాళ్ళ సొంతంగా కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ కంపెనీ తరపున ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకొని దీన్ని వాళ్ళ సెక్షన్ 37 కింద ఖర్చుల్లో చూపించుకునే విధంగా దేర్ బై ఏంటంటే కొన్ని మీరు అన్నారు ప్రాఫిట్స్. ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే దీనితో అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఈ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దీంతో అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ దానికన్నా ముందు కూడా దగ్గర ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 13 లక్షల కోట్ల పైన కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీస్ కట్టాయి గవర్నమెంట్కి. 13 lakh crores. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. అందులో నెట్ కూడా చూసుకున్న మొత్తం డైరెక్ట్ ట్యాక్స్లో అది కంపెనీ తరపున కార్పొరేట్ ట్యాక్స్, బట్ డైరెక్ట్ ట్యాక్స్ కూడా చూసుకుంటే నియర్లీ 28 లక్షల కోట్లు. మీరు ఇందులో కూడా చూసుకుంటే ఎవరయ్యా అంటే అటు ఎంప్లాయీస్, అట్ ది సేమ్ టైం కంపెనీ ఓనర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 30% బ్రాకెట్లో ఉంటారు. సో మనం చూసుకుంటే దగ్గర వీళ్ళందరూ ఇది ఇటు కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 25 నుంచి 27% ప్రతి సంవత్సరం నీ ప్రాఫిట్స్ పైన నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఒక కంపెనీ ₹1 కోటి లాభం ఉంది అనుకుందాం, ఒక 3 సంవత్సరాల నుంచి యావరేజ్గా ఇప్పుడు ₹1 ఉంటే 25% దగ్గర 25% కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీ లెవెల్లో కడతారు. పోను 75 లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని లెట్సే వాళ్ళు ఆ కంపెనీ డైరెక్టరు తన అకౌంట్లోకి, అంటే ఆ ప్రాఫిట్ని తీసుకుందాము కంపెనీలో వేయట్లేదు అనుకుంటే తను 30% బ్రాకెట్లోకి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఒక 75 lakhs పైన క్లోజ్ టు 34-35% అంటే 22 లక్షలు. అక్కడ 25 లక్షలు, ఇక్కడ 22 లక్షలు అంటే దగ్గర 47-48 లక్షల వరకు ట్యాక్స్ రూపంలోనే పోతుంది. అంటే నియర్లీ 50% రూపంలో నీ ప్రాఫిట్స్ కంపెనీకి ₹1 వస్తే అందరూ అంటారు ₹1 లాభం వచ్చింది కదా అని అనుకుంటే పోయేది 50 లక్షలు నువ్వు ట్యాక్స్కే పోతుంది. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే ట్యాక్స్ ఆప్టిమైజ్ చేసుకొని ట్యాక్స్ డిఫర్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. ఇది బిజినెస్ ఓనర్స్, స్మాల్ కంపెనీస్ కానీ మీడియం సైజ్ కంపెనీస్కి. ఎందుకంటే కంట్రోల్ మీ దగ్గరే ఉంది, డిసిషన్ మేకింగ్ మీకే ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుని ఈ ట్యాక్స్ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఒక పాలసీ రూపంలో, ఎగ్జాంపుల్ ఒక 2 డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కంపెనీ ఇదే ₹1 కేసు తీసుకుందాం. ఈ ₹1 కేసులో ఒక 50 లక్షలే అనుకుందాము, వాళ్ళు 2 పాలసీలు 25 లక్షలు 2 డైరెక్టర్ పేరు మీద ఒక హెచ్డిఎఫ్సి లైఫ్లో ఒక ఎంప్లాయర్ పాలసీ కింద తీసుకున్నారు అనుకుందాం. సో అంటే 50 లక్షలు కంపెనీ తరపున వీళ్ళిద్దరి పైన తీసుకోవడం వల్ల అది ఒక ఎక్స్పెన్స్ అవుతుంది సెక్షన్ 37(1) కింద. సో 50 లక్షలు ఇంతకుముందు ₹1 ప్రాఫిట్ ఇప్పుడు ఏమైంది, 50 లక్షలకు పడిపోయింది. అంటే ఓన్లీ 50 లక్షల మీద కార్పొరేట్ ట్యాక్స్ పడింది. ఓకే, అక్కడ ఎంత తగ్గింది, 50 లక్షల మీద 25% అంటే 12.5 లక్షలు స్ట్రైట్ అవే నువ్వు గవర్నమెంట్ కట్టే బదులు నీ పాలసీ ద్వారా మీ డైరెక్టర్ పేరు మీద కట్టేశావు. ఇంకొకటి ఏం చేసావు, ఈ 50 లక్షలు అదర్వైజ్ ఏం చేసేవాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేవి. అక్కడ ఇంకొక 30+% కట్టేవాళ్ళు. అంటే ఇంకొక 16-17 లక్షలు, రెండు కలిపితే దగ్గర 30 లక్షలు. 50 లక్షల ఇన్వెస్ట్మెంట్లో 30 లక్షలు నువ్వు ట్యాక్స్ అవాయిడ్ చేసావు ఆర్ డిఫర్ చేసావు. సో దేర్ బై ఏంటంటే నువ్వు కట్టింది 50 అయినా ఎఫెక్టివ్లీ నీ పాకెట్లోంచి 20 లక్షలు పెడితే 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ నీ పేరు మీద, ఆ డైరెక్టర్ల పేరు మీద కంపెనీ తరపున తీసుకున్నాం. సో ఇది ఎన్ని సంవత్సరాలు చేయొచ్చయ్యా అంటే 5, 7, 10 అలా చేసుకుంటూ పోతే దీనివల్ల అడ్వాంటేజెస్ ఒకటి, ప్రతి సంవత్సరం ఈ 30 లక్షల ట్యాక్స్ అడ్వాంటేజ్. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీ డైరెక్టర్లు కానీ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఎవరైనా సరే చిన్న
పార్ట్నర్షిప్ ఫర్మ్లో కానివ్వండి, ఎల్ఎల్పి కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఈవెన్ ఫర్మ్ లెవెల్లో కూడా కష్టపడతా ఉంటారు బిజినెస్ ఓనర్స్. బట్ రేపటి గురించి ఆలోచించరు. వెన్ కంపేర్ టు ఒక ఎంప్లాయీ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, వేరే ఐటీ ఎంప్లాయీ చూసుకుంటే రేపటికి ఎలా భయమంతో ఒక పెన్షన్ ప్లాను, రిటైర్మెంట్ ప్లాను, పిఎఫ్ అక్యుములేట్ చేసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఏంటి, నా బిజినెస్ పెరగాలనే స్వార్థం మంచిది. బట్ దానివల్ల ఏంటి, ఎప్పుడు బిజినెస్లోనే పెడతా పోవడం వల్ల సడన్గా ఎప్పుడైనా బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు, ఆ రిటైర్ అవుదాం అనుకున్నప్పుడు పర్సనల్గా ఏం డబ్బులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకు కూడా రిటైర్మెంట్కి కంపల్సరీ బ్యాకప్ అవసరం. దీని ద్వారా ఏంటంటే ఈ ఎంప్లాయర్ ద్వారా నీ ఓన్ రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు కడుతున్నాను, ఒక 3 సంవత్సరాలు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సెక్టర్లో ప్రాబ్లం వచ్చింది, నీ బిజినెస్కి ప్రాబ్లం వచ్చింది, కట్టిన అమౌంట్లోంచి నువ్వు లోన్ కూడా తీసేసుకోవచ్చు ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్. నీ డబ్బులే, అది పెరుగుతూ ఉంటుంది, తీసుకోవచ్చు. సో ఇంకొక అడ్వాంటేజ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్లీ, నువ్వు కట్టేది ప్రతి సంవత్సరం ఇంత సేవ్ అవ్వడం వల్ల ఎఫెక్టివ్లీ నీ రిటర్న్స్ అండర్లయింగ్ ఏదైనా ఉండొచ్చు, ఏ ప్రోడక్ట్స్ నేను చెప్తాను, ఏదైనా సరే దానివల్ల డబుల్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే నువ్వు అంత ట్యాక్స్ కట్టేది నువ్వు ఇన్వెస్ట్ చేసేస్తున్నావు. సో అది. సో అలా కాకుండా దీని పేరులో ఉన్న ఎంప్లాయర్కి ఇంకొక పర్పస్ కూడా ఉంది, నీ రిటెన్షన్. లెట్సే నీ కంపెనీలో కీ జనరల్ మేనేజర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ఆర్ కీ పీపుల్ ఉన్నారు. వాళ్ళని నీ కంపెనీలో ఉంచుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఒక 5 years నువ్వు వాళ్ళని వెళ్ళొద్దు, ఎందుకంటే నీ కంపెనీ గ్రోత్కి వాళ్ళు కీలకం. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎంప్లాయర్ ద్వారా లెట్సే వాళ్ళ శాలరీ 20 లక్షలు ఉంది సంవత్సరానికి, నేను ఇంకొక 5 లక్షలు నా తరపున, కంపెనీ తరపున మీ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తాను. 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల తర్వాత ఈ పాలసీ మీకు అసైన్ చేస్తాను. అదొక వే టు రిటైన్ అనమాట. ఎంప్లాయీ రిటెన్షన్ పెరగడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. అటు డైరెక్టర్లు ఓన్గే కాదు, కంపెనీ సొంతమే కాదు, అంటే డైరెక్టర్లు ఓనర్సే కాకుండా ఈవెన్ కీ ఎంప్లాయీస్ కూడా దీన్ని ఇవ్వచ్చు. సో దేర్ బై ఏంటంటే ఎంప్లాయీ రిటెన్షన్ పెరుగుతుంది అండ్ వెల్త్ అక్యుములేట్ అవుతుంది. మీరు ఈ పాలసీల ద్వారా ఒకటి కంపెనీ పే చేస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చెక్ అనేది కంపెనీ నుంచి వెళ్తా ఉంది. పాలసీ మీ పేరు మీద ఉన్న, డైరెక్టర్ పేరు మీద ఉన్న, డబ్బులు కట్టేది మాత్రం కంపెనీ. అదే మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఎంప్లాయర్లో. కంపెనీ కడుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్లో సెక్షన్ 37 కింద బుక్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఇందులో లైఫ్ కవర్ కూడా వస్తుంది, పాలసీ పర్చేస్ కంపెనీ చేస్తుంది, బెనిఫిషరీ ఫస్ట్ కంపెనీ ఉన్న, ఎంప్లాయీ ఉన్న, డైరెక్టర్ ఉన్న, డ్యూరింగ్ ద లైఫ్ టైం ఎప్పుడైతే అసైన్మెంట్ అవుతుందో అప్పుడు ఆ పర్సన్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 సంవత్సరాల పాలసీ ఉంది, మనము తీసుకున్న పాలసీలో లైఫ్ కవర్ కూడా ఉంది. ఆ సడన్గా 6th year 7th year ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏమైనా జరిగితే, అసైన్మెంట్ అవ్వకపోయినా డబ్బులు కంపెనీకి వచ్చినా వితిన్ 1 yearలో ఎక్స్గ్రేషియా రూపంలో ట్యాక్స్ లేకుండా ఫ్యామిలీకి ఇచ్చేయచ్చు. అదొకటి. అండ్ ఇంకోసారి ఏంటంటే ఈ కీ డైరెక్టర్ కానీ, ఇప్పుడు సపోజ్ ఒక ఫౌండర్ ఉన్నాడు, ఆయన కంపెనీ స్టార్ట్ చేశాడు, సడన్గా ఆయనకి ఏమైనా జరిగితే కంపెనీ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఫౌండర్ కానీ స్టార్ట్ చేసిన వాళ్ళ నమ్మకం మీదే కంపెనీ నడుస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి ఏమన్నా అవుతే ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇట్లాంటి ఎంప్లాయర్స్ ఇన్సూరెన్స్ ద్వారా పెద్ద అమౌంట్కి పాలసీ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగినా కానీ సంవత్సరం ఒక 1 or 2 years సరిపడా అమౌంట్ కవర్ తీసుకుంటే ఇబ్బందులు రాకుంటుంది. అంటే ఫ్యామిలీ కూడా, ఇప్పుడు ఫౌండర్స్ ఫ్యామిలీ కానీ కీ పీపుల్ ఫ్యామిలీ కూడా గ్రీఫ్ అంటే బాధలో ఉంటారు. ఒక 5-6 నెలలు పట్టించుకోకపోవచ్చు. చాలా కంపెనీలు ఇదే స్టేజ్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి, చిన్న కంపెనీస్, ఎస్ఎంఈస్. అలా కాకుండా ప్రాపర్గా ఒక ఎంప్లాయర్ ఇన్సూరెన్స్తో డైరెక్టర్స్ కానీ కీ ఎంప్లాయీస్ని కానీ కవర్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు. అండ్ ఇది గో ఆన్, అంటే మీరు ఏమంటారు, పెంచుకుంటూ కూడా పోవచ్చు ప్రీమియమ్స్, లేకపోతే ఇన్ని సంవత్సరాల వరకు కట్టుకుంటూ పోవచ్చు. అండ్ పాలసీ అసైన్మెంట్ ఎప్పుడైతే ఎంప్లాయర్ ఆ కంపెనీ చేస్తుందో ఆ వ్యక్తికి, అప్పటి నుంచి ఓనర్షిప్ నాకు వస్తుంది, ఆ డైరెక్టర్కి వస్తుంది అనమాట. సో మెచ్యూరిటీ ప్రొసీడ్స్ కూడా అసైన్మెంట్ తర్వాత నీకు వస్తాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కావాలంటే కంపెనీస్ డిఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు. 1-2 సంవత్సరాలు ఆర్థికంగా, లెట్స్ 10 సంవత్సరాల పాలసీ తీసుకున్నారు, మనకు ఆర్థికంగా ఒక సంవత్సరం ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇయర్ కట్టకుండా వదిలేయచ్చు, ప్రీమియం రిసీట్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కట్టచ్చు. అంటే ఒక 10 సంవత్సరాల పాలసీలో 3 సంవత్సరాలు డిఫర్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్. చాలామంది ఏంటంటే అరే ఇప్పుడు ప్రాఫిటబుల్ ఉంది బట్ నెక్స్ట్ ఇయర్ నాకు లేకపోతే ఎలా అని భయపడుతూ ఉంటారు. ఇందులో ఆప్షన్ కూడా ఉంది. సో అండ్ ఏదైనా జరిగితే ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. లేదు మనం అంతా బాగుంది, మనం 7th year 10th yearకు పాలసీ అయిపోయింది, ప్రొసీడ్స్ కావాలి అంటే ఓన్లీ దాని వాల్యూ పైన, బేసిక్ వాల్యూ పైన మాత్రమే మనం ట్యాక్స్ కట్టాలి. అది స్టిల్ బెటర్ దాన్
మన రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకంటే ఒకటి నువ్వు ప్రతి సంవత్సరం 30% 40% అవును. నియర్లీ సేవ్ చేస్తున్నావు. అండ్ ప్రోడక్ట్ ఏది ఉంది దాన్ని బట్టి నీకు రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ట్రెడిషనల్ ఎండోమెంట్ ప్లాన్స్ పెట్టొచ్చు, ఏవైనా సరే. అంటే మీరు సపోజ్ రిస్క్ తీసుకొని వాళ్ళు ఉంటారు. కొద్దిమంది ఏంటంటే ఇంత కష్టపడ్డాము మళ్ళీ తీసుకెళ్ళి నేను మార్కెట్లో పెట్టని వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు. ట్రెడిషనల్ ఫ్యామిలీ హౌసెస్ ఉంటాయి. మాకు సర్టెన్ అమౌంట్ ఎండోమెంట్ వస్తే చాలు, నాకు ఎక్కువ అవసరం లేదనే వాళ్ళు, ఎందుకంటే కష్టపడి సంపాదించా ఈ డబ్బులు అలా ఉండేవాళ్ళు. అది తీసుకోవచ్చు. ఏది ఎంప్లాయర్ కింద. లేదు నేను మార్కెట్ లింక్డ్ కావాలి, నాకు మార్కెట్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి 15-16% అంటే యూలిప్ పాలసీలు తీసుకోండి. హెచ్డిఎఫ్సిలో సంపూర్ణ నివేశ్ ఉంది, అదర్ యూలిప్ పాలసీలు ఉన్నాయి, ఏవైనా తీసుకోవచ్చు. వాటిని కూడా ఈ ఎంప్లాయర్ కింద, అంటే నువ్వు కంపెనీ ఎక్స్పెన్సెస్లో నీ పేరు మీద మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది చాలా మందికి తెలియదు. ఈవెన్ యూలిప్స్ కూడా తీసుకోవచ్చు. దెన్ మనీ బ్యాక్ పాలసీలు కానీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం 99 years నెక్స్ట్ జనరేషన్ కూడా. నువ్వు సపోజ్ నీ అబ్బాయి 19-20 ఉన్నాడు, వాడికి చదువుతూ ఉన్నారు, బట్ మీరు వాళ్ళని ఎంప్లాయీగా తీసుకొని వాళ్ళ పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో వాళ్ళకు కూడా ఒక పర్మనెంట్ ఇన్కమ్ 25 నుంచి కావాలంటే 30 నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఇది అండ్ ఎనీ లాంగ్ టర్మ్ వెల్త్ అక్యుములేషన్ ప్లాన్ చాలా ఉన్నాయి మా దగ్గర. సో ఏవి తీసుకున్నా సరే దీని కింద పెట్టి కంపెనీ ఎక్స్పెన్సెస్లో చూపిస్తూ నీ పేరు మీద. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి చాలా మందికి తెలియదు ఏంటంటే, ఓన్లీ ఇది తెలిసిన ప్రైవేట్ లిమిటెడ్కి కానీ ఎల్ఎల్పి కానీ అనుకుంటారు, బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి కూడా ఇది ఇవ్వచ్చు. ఎందుకంటే డైరెక్టర్స్ పార్ట్నర్స్ని ఎంప్లాయీ లాగా చూపించి వాళ్ళు శాలరీ తీసుకుంటే చాలు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఈవెన్ ఫర్మ్లో ఒక మంచి ప్రాఫిటబుల్ ఫర్మ్ ఉంది, చాలా మందికి ఉంటాయి, సంవత్సరానికి 40-50 లక్షల ప్రాఫిట్ ఉంటుంది, దానికి ట్యాక్స్ కట్టాలంటే బాధపడతా ఉంటారు, 25 లక్షలు 30 లక్షలు 25% కడుతున్నామే అనుకుంటాం. అలాంటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైతే ఆ బిజినెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయీగా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు మీద కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. సో అంటే మీ పేరు మీ అంతలో మీరు తీసుకోలేరు, బికాస్ ఫర్మే మీ పేరు మీద ఉంది. బట్ మీ ఎంప్లాయీ, మీ ఫ్యామిలీలో వైఫ్ ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు, మీ సొంత పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎంప్లాయీగా చూపించి కూడా ట్యాక్స్ డిఫర్మెంట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, బట్ బిజినెస్ ఓనర్స్ మాత్రం ఇది తెలుసుకోవాల్సిన విషయం. దీని గురించి ఎక్కువగా కావాలంటే మనం ఆల్వేస్ అవైలబుల్ ఉన్నాము, మోర్ 1-to-1 కానీ వెబినార్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 50%+ ట్యాక్స్ నువ్వు అనేది సంవత్సరానికి నువ్వు కట్టట్లేదు. అది సపోజ్ ఒక ఇదే సేమ్ యూలిప్ తీసుకున్నాము, 14% ఇస్తుంది అనుకుందాం, ఎక్కువ కూడా ఉంటుంది. 14% ఇచ్చే యూలిప్ ఎఫెక్టివ్లీ మీరు 50% మీరు డబ్బులు పెడుతున్నారు, మిగిలిన 50 ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్కి పోయేదో ఇక్కడ కడుతున్నారు. అంటే 14 క్లోజ్ టు బికమ్స్ 25%, 28% అవుతుంది. మీరు ఇందులో ట్యాక్స్ కట్టినా, ఇది డిఫర్మెంట్ తర్వాత మీరు అసైన్మెంట్ చేసుకొని మీకు కట్టినా కానీ, స్టిల్ మీరు ఏ బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ ఇంత మంచి రిటర్న్స్ రావు, ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఎప్పుడైనా సరే లోన్ తీసుకోవచ్చు. 2nd year, 3rd year, 4th year నుంచి సరెండర్ వాల్యూ మీద లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ కొన్ని లెండింగ్ కంపెనీస్ కూడా వచ్చాయి, పాలసీలు మీద 8%, 9%, 10% బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ని బట్టి, మీ కంపెనీ యొక్క దీన్ని బట్టి మీకు స్ట్రేట్ అవే లోన్స్ కూడా వస్తాయి. సో వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ట్యాక్స్ బెనిఫిట్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియని కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఫర్దర్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండి. రైట్. సో కన్క్లూషన్గా ఎంప్లాయర్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంకొంచెం సరళమైన విధంగా కన్క్లూషన్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కష్టపడి సంపాదిస్తారు, పొద్దున సాయంత్రం అంటూ లేదు. అట్లీస్ట్ ఎంప్లాయీకి ఒక టైం ఉండొచ్చు, కానీ బిజినెస్ మ్యాన్కి అస్సలు టైం ఉండదు. పొద్దున సాయంత్రం 24 గంటలు రెడీగా ఉంటారు. ఇంత కష్టపడ్డప్పుడు సంపాదించిన డబ్బుల్ని ఆప్టిమైజ్ చేసుకోవడంలో తప్పులేదు. అంటే ట్యాక్స్ ఆప్టిమైజ్ చేసుకుని రేపటికి ఫ్యూచర్కి అందరికీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, బట్ ఓనర్కి ఉండదు, డైరెక్టర్కి ఉండదు. సో రేపు రిటైర్మెంట్ కోసం ఎలా? సో అంతా బాగా నడిచినప్పుడు, ప్రాఫిటబుల్ ఉన్నప్పుడే ట్యాక్సులు తక్కువ కడుతూ, కంపెనీ పేరు మీద ఎక్స్పెన్సెస్ బుక్ చేస్తూ మ్యాక్సిమం సేవింగ్స్ చేసుకుంటే రేపటికి మంచి అవకాశం నీ సొంతానికి పనికొస్తుంది, ఆర్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి పనికొస్తుంది. అండ్ దీన్ని కావాలంటే లెగసీ కోసం నీ పిల్లలకి, నీ మనవాళ్ళకి, మీ వాళ్ళకి, ఫ్యామిలీకి ఒక వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ అనేవి ఈ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ద్వారా, లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు అన్ని ప్లాన్స్ను వాడుకొని చేయొచ్చు. ఇది చాలా కొద్ది మందికే తెలుసు, తెలిసిన వాళ్ళు మాత్రం వదలరు, ఎప్పుడు వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ని ఆప్టిమైజ్ చేసుకుంటారు, మ్యాక్సిమం దీనిలో సేవ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. సో ఎవరికైనా ఇలాంటిది ఉంటే మాత్రం
ఇది మంచి ఆప్షన్. ఎస్పెషలీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మనము ఎంత ప్రాఫిట్ ఉంటుందో తెలుస్తుంది మార్చ్ బుక్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ టైం ఇస్ ద క్రూషియల్ టైం కావాలంటే తీసుకోవాలంటే. సో కాంటాక్ట్ చేస్తే వీల్ హ్యాపీ టు హెల్ప్. ఏ ప్రోడక్ట్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. సో మొత్తానికి కంపెనీ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్ ఎవరైనా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా బెనిఫిట్ పొందాలి, వాళ్ళ లాభాలను మిగిల్చుకోవాలి, వాళ్ళ ఖర్చులను తగ్గించుకోవాలి అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి బెనిఫిషియరీగా అయితే ఉంటుందంటారు. తప్పకుండా. అవునండి, చాలా బాగుంటుంది. మంచి లాభాలు పొందొచ్చు అండ్ ఒక దీర్ఘకాలికంగా మంచి ప్రణాళికబద్ధంగా ప్రాఫిట్స్ని బయటికి తీసుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా ఎంప్లాయీ ఇన్సూరెన్స్ అంటే ఆ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కింద ఉన్న నెంబర్స్ కాల్ చేస్తే మీరైతే రిప్లై ఇస్తారు. తప్పకుండా హెల్ప్ చేస్తాము అండ్ గైడ్ కూడా చేస్తాము అండ్ కస్టమైజ్ కూడా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ కస్టమైజేషన్ మోర్ ఇంపార్టెంట్. సో ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కాదు, ఇది సొల్యూషన్. మామూలుగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ మనం చేసేవి ప్రోడక్ట్స్ ఇస్తాం, ఈ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుంది అంటాం. ఇక్కడ అలా కాదు, మీ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని ఓకే మీ సిచ్యువేషన్కి ఈ సొల్యూషన్ బాగా ఉంది, ఇలా వాడుకుంటే మంచిది, వీళ్ళ పేరు మీద చేస్తే మంచిది, ఇన్ని సంవత్సరాలు చేస్తే మంచిది అని కస్టమైజ్ చేయగలిగేది మన ఆప్షన్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.